అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాము. సో, జనరల్‌గా ఈ వారికోస్ వెయిన్స్ అనేవి అందరిలో మనం లైట్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బట్ ఇది మెయిన్‌గా ఎవరిలో చూస్తూ ఉంటామంటే కంటిన్యూయస్‌గా నించున్న వాళ్ళలో లేదా కంటిన్యూయస్‌గా ఒకే దగ్గర అవర్స్ టుగెదర్ కూర్చుంటున్న వాళ్ళలో మనకక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ కిందకి పుల్ చేయడం వల్ల మనకక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా అవ్వదు అన్నమాట. సో, ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా నించున్న వాళ్ళు లైక్ సెక్యూరిటీ గార్డ్స్ గానీ, టీచర్స్ గానీ, లేకపోతే డ్రైవర్స్, లైక్ కండక్టర్స్ వీళ్ళేంటంటే వాళ్ళ వృత్తిపరంగా కంటిన్యూస్‌గా నించోవడం అనేది ఉంటుంది. సో, వాళ్ళలో ఏం జరుగుతుంది అంటే కాళ్ళల్లోని మనకి అంటే కాళ్ళు మోకాళ్ళ కింద భాగంలో గానీ ఎక్కువగా ఏమవుతుంది అంటే మనకిక్కడ వెయిన్స్ అనేవి బాగా ఉబ్బడం జరుగుతుందనమాట. వెయిన్స్ ఉబ్బి మనకు గ్రీనిష్ కలర్‌లో లేకపోతే బ్లాకిష్ కలర్‌లో మనకి డిస్కలరేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ బాగా స్వెల్లింగ్ వచ్చి కాలు వాపు రావడము, నడవలేకపోవడము చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో, మనకి ఇది చూస్తే కాళ్ళ వెనక భాగంలో స్పైడర్ వెయిన్స్ లా అంటాము. అంటే వెయిన్స్ అనేవి ఎట్లా మనకి స్పైడర్ యొక్క వెబ్ ఎట్లా ఉంటుందో అలాగా మనకి వెయిన్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. సో, వాళ్ళల్లో ఏమవుతుంది జనరల్ గా బ్లడ్ అనేది మన అన్ని పార్ట్స్ నుంచి సప్లై అనేది మనకి జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ బ్లడ్ సప్లై అనేది పైకి వెళ్ళలేకపోతుందో అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ రక్తనాళాల్లోని వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఆ వాల్వ్స్ అనేవి లూజ్ అయిపోయి వాటి ఎలాస్టిసిటీ అనేది కోల్పోతుందో బ్లడ్ పైకి పంప్ అవ్వలేక కిందనే స్టాగ్నెట్ అయిపోతుంది అనమాట. సో, దానివల్ల కాళ్ళ దగ్గర మెయిన్ గా యాంకిల్ రీజియన్ లో మనకి డార్క్ బ్లాకిష్ కలర్ లో డిస్కలరేషన్ రావడం, అది సివియారిటీ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇచ్చింగ్ రావడము, అల్సరేషన్స్ ఫామ్ అవ్వడం అనేవి కూడా చూస్తూ ఉంటాము. సో, ఇవి ఆ బ్లడ్ కనుక ఎక్కువ స్టాగ్నెట్ అయితే అక్కడ మనకి క్లాట్స్ లా కూడా ఫామ్ అయ్యి అది ఏమన్నా మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్తే కనుక పల్మనరీ ఎంబాలిజం అనే కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో, అందుకే దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు. సో, కాలు 2 కాళ్ళల్లో రావచ్చు లేదా ఒక కాళ్ళలో రావచ్చు. కాలు అనేది వాపు రావడము, బరువుగా ఉండడము, నడవడానికి ఇబ్బందికరంగా ఉండడం, కొంచెం దూరం నడిచినా సరే నడవలేకపోవడము, ఈ లక్షణాలన్నీ మనం చూస్తూ ఉంటాము. సో, ఈ వారికోస్ వెయిన్స్ లో ఏంటి అంటే బ్లడ్ సప్లై అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉండకపోవడం. సో, దీనికి మెయిన్ గా ఫిజియలాజికల్ గా మనము ఇంట్లోనే కొన్ని టిప్స్ లాగా యూజ్ చేసుకోవడం. అంటే లైక్ ఏంటి అంటే కంటిన్యూస్ గా కూర్చున్న వాళ్ళనుకోండి, కూర్చునే ముందు ఒక స్టూల్ ఏమన్నా పెట్టుకొని కాళ్ళు కొంచెం హైట్ లో పెట్టుకోవడము, అట్లాగా పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఒక 1 or 2 పిల్లోస్ పెట్టుకోవడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పైకి మనకి హార్ట్ కి సప్లై అవుతుంది అనమాట. సో, దానివల్ల మనకి ఇంకా ఎక్కువగా వాల్వ్స్ అనేవి పనిచేయడము, ఈ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో, స్టాకింగ్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి బయట మార్కెట్ లో. సో, కాళ్ళకి స్టాకింగ్స్ వేసుకోవడం దాని వల్ల కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అట్లాగే వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో, వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే ఈ రక్తనాళాలు అనేవి మనకి సర్క్యులేషన్ లోపల లేక వాల్వ్స్ అనేవి ఎలాస్టిసిటీ కోల్పోతాయో వాకింగ్ చేయడం వల్ల అక్కడ మనకి కాంట్రాక్షన్స్ జరిగి మనకి అక్కడ మజిల్ కాంట్రాక్షన్స్ అవి జరిగి అక్కడ మనకి పంప్ అవ్వడానికి అంటే ఈ బ్లడ్ అనేది సర్క్యులేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. బాగా ఒబేస్ ఉన్న వాళ్ళలో అంటే బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం ఈ కంప్లైంట్ చూస్తూ ఉంటాం. అంటే మోకాళ్ళలో కూడా చాలా వెయిట్ ఎక్కువ పడడం వల్ల అక్కడ మనకి బాగా స్వెల్లింగ్ రావడము, సో అక్కడ నుంచి మనకు వస్తున్న వెయిన్స్ అన్నిటి మీద ప్రెషర్ పడడము, ఇవి అన్ని చూస్తూ ఉంటాం. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అయితే అక్కడ మనకి యాంకిల్ రీజియన్ లో అల్సరేషన్స్ ఫామ్ అవుతాయి. అల్సరేషన్స్ హీల్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో, అందుకని ఎప్పుడన్నా తెలిసిన వెంటనే అంటే ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ఉన్నాయి, పెయిన్ ఎక్కువ ఉంది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకొని దాని నుంచి బయటపడే మార్గం చూసుకోవాలి. బట్ ఏదో తగ్గిపోతుందిలే, ఇది ఇట్లానే ఉంటదిలే అందరికీ అని నెగ్లెక్ట్ చేస్తే కనుక చాలా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో, ఆయుర్వేదంలో దీనికి ఏం చేస్తాము అంటే ఈ వారికోస్ వెయిన్స్ కి రక్త మోక్షణ అనే ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. పంచకర్మలో ఇది ఒక థెరపీ. సో, ఈ రక్త మోక్షణంలో ఏం చేస్తాము అంటే జలగలను తీసుకొని వచ్చి వాటిని అక్కడ ఎక్కడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, ఎక్కడైతే మనకి డార్క్ డిస్కలరేషన్ ఉందో అక్కడ మనం వాటిని పెట్టడం వల్ల ఆ ఇంప్యూర్ బ్లడ్ ని మొత్తం అది పీల్ చేసి మనకి అక్కడ సర్క్యులేషన్ ని పెంచుతుంది అనమాట. అంటే ఈ జలగల యొక్క సలైవాలో కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, వాల్వ్స్ యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఒక కెమికల్ ఉంటుంది. సో, దానివల్ల
వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ రక్త మోక్షణం ట్రీట్మెంట్ తో పాటు ఇంటర్నల్ గా మెడిసిన్స్ కూడా అడ్వైస్ చేస్తాము. అండ్ పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళ డైట్, ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఇస్తాము, మెడిసిన్స్ అడ్వైస్ చేస్తాము. సో ఎవరైనా ఈ వారికోజ్ వెయిన్స్ కంప్లైంట్ తో బాధపడుతూ ఉంటే కనుక ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ గా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది. థ్యాంక్ యూ.